వ్యూవర్స్, వెల్కమ్ టు డిజీ లోన్స్. నేను మీ ఫాతిమా. సో ఈ రోజు మన స్టూడియోలో అయితే ఉన్నారు బిజినెస్ హెడ్ డిజీ లోన్స్ కి సంబంధించి విక్రాంత్ గారు అయితే ఉన్నారు. సో విక్రాంత్ గారిని అయితే మీ దగ్గర చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో అన్ని అడిగేసి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి నేను మీకైతే చెప్పేస్తాను. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా లంచ్ చేశారా? ఓకే. సో కమింగ్ టు ద పాయింట్ అండి. సో మీరు డిజీ లోన్స్లో జాయిన్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? నేను డిజీ లోన్స్లో ఆల్మోస్ట్ 12+ ఇయర్స్ అవుతుందండి. 12+ ఇయర్స్. అవునండి. ఓకే. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంది మీకు? మేనేజ్మెంట్ కానీ వర్కింగ్ కల్చర్ పరంగా కానీ? స్టార్టింగ్లో నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు నా డెసిగ్నేషన్ వచ్చేసి ఒక చిన్న బ్యాంక్ కోఆర్డినేటర్గా ఉండే. సో అక్కడ నుంచి నాలో ఉన్న ఎబిలిటీని బట్టి మా మేనేజ్మెంట్, మా చైర్మన్ గారు కానీ, మా CEO గారు కానీ ఇద్దరు వాళ్ళు నా ఎబిలిటీని చూసి వాళ్ళు నాకు ప్రమోషన్ ఇచ్చి, సో నన్ను ప్రమోట్ చేస్తూ తీసుకొని వెళ్ళి, అంటే ఒక చిన్న కోఆర్డినేటర్గా నేను జాయిన్ అయిన నన్ను ఈరోజు ఒక బిజినెస్ హెడ్గా కూర్చోబెట్టడంలో వాళ్ళ ప్రోద్బలం ఎంతో ఉంది. అసలు ఎక్కడ కూడా అంటే కంపెనీకి సంబంధించి నేను లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ బెంగళూరు వెళ్ళడం జరిగింది. సో అక్కడ కూడా ఏందని అంటే బెంగళూరులో ఉన్నప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే నేను బాన్ బాటప్ హైదరాబాద్, బట్ అక్కడ బెంగళూరులో వెళ్ళిన తర్వాత కంప్లీట్లీ జీరో నుంచి లెర్నింగ్ అవన్నీ స్టార్ట్ చేసుకోవడము. సో అట్లా ఏందని అంటే ఎప్పుడైతే అక్కడ లెర్నింగ్లో స్టార్ట్ అయిందో అక్కడ వాళ్ళు నన్ను ప్రోత్సహించి ఎక్కడ కూడా నేను కింద అంటే డౌన్ఫాల్ అవ్వకుండా నన్ను పైకి తీసుకొని వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఈరోజు హైదరాబాద్కి ప్రమోట్ చేసి నన్ను తీసుకొని వచ్చి ఇప్పుడు నన్ను పాన్ ఇండియాకి ఒక బిజినెస్ హెడ్గా చేయడము రియల్లీ నాకు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై బాసెస్. ఓకే, గుడ్. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అండి, మీరు డిజీ లోన్స్లో 12 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉందని అంటున్నారు. అండ్ ఇప్పుడు మీరు ప్రజెంట్ టేక్ ఓవర్ చేసే ప్రోడక్ట్ ఏంటండి? నేను హ్యాండిల్ చేసేది ఏంటంటే న్యూ అక్విజిషన్ ఆఫ్ న్యూ DSAs, న్యూ లొకేషన్స్ అండ్ ఎంటైర్ పాన్ ఇండియాలో ఎక్కడన్నా కొత్త అక్విజిషన్ ఉంది, కొత్త బిజినెస్ స్టార్టప్స్ ఉన్నాయి, వాళ్ళని మాతో కొలాబరేట్ చేసుకోవడము, వాళ్ళను బిజినెస్కు సంబంధించిన అక్కడ నుంచి పుష్ చేయించుకోవడము. సో అక్కడ నుంచి మాకు బిజినెస్ సపోర్ట్ తీసుకొని మేము ఎక్కడైనా సరే మేము వాళ్ళతో బిజినెస్ చేయించడము. వాళ్ళకి అక్కడ ఏదైనా లొకేషన్ వైజ్ ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, సో వాళ్ళతో నేను మాట్లాడుకొని కోఆర్డినేట్ చేసుకొని, సో వాళ్ళకు అంటే ఏదైనా బ్యాంక్లో సపోర్ట్ కావచ్చు, లేకపోతే మా దగ్గర నుంచి పేమెంట్ సపోర్ట్ కావచ్చు. సో ఇవన్నీ మనం చేయించుకుంటూ వాళ్ళను ప్రోత్సహించుకుంటూ వాళ్ళకి ఎక్కడ కూడా ఇష్యూస్ రాకుండా బిజినెస్ స్ట్రాటజికల్గా వాళ్ళను ముందుకు తీసుకొని పోవడము. దాని తర్వాత మనకు ఏదైతే బిజినెస్ సపోర్ట్ ఉందో సపోర్ట్తో పాటు కూడా ఇప్పుడు జనరల్గా అందరు ఏమడుగుతారంటే నాకు బిజినెస్ ఎంత చేస్తారు బిజినెస్ సపోర్ట్ చేస్తే మాత్రమే వాళ్ళు మనతో ఉంటారండి. సో వాళ్ళకు కూడా ఏదైనా ఇష్యూ వచ్చింది అని అంటే మేమున్నాము అని చెప్పి మేము డిజీ లోన్స్ తరఫున వాళ్ళ పక్కన నిలబడతాం. చూసిన ఆ ధైర్యం, ఆ భరోసా మేము ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడికి కూడా ఆలోచన చేయరు. ఇప్పుడు చూసుకుంటే దాదాపు ఒక 12,000 మంది మాతో అసోసియేట్ అయి ఉన్నారు. ఈ 12,000 మంది కూడా ఎవరు కూడా ఒక్కసారి కంపెనీ లోపలికి వచ్చిన వాళ్ళు బయటికి ఎప్పుడు వెళ్ళలేదు. రీజన్ బిహైండ్ దట్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్టార్ పవర్స్ క్రెడిబిలిటీ ఏంది అని అంటే ఫస్ట్ ఆన్ టైం పేమెంట్స్ చేస్తాం. హయ్యెస్ట్ పేమెంట్ చేయడం ఒకటే కాకుండా ఆన్ టైం పేమెంట్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే జనరల్గా వాళ్ళు ఆఫీసెస్ పెట్టుకున్న తర్వాత 5వ తారీఖు, 10వ తారీఖు, 20వ తారీఖు, 25వ తారీఖు అట్లా పేమెంట్లు వాళ్ళకు ఇవ్వడం. పేమెంట్ అనేది ఈ రోజు కాకపోయినా రేపైనా ఇచ్చారు. మా కంపెనీ ఏమంటుంది అంటే ఒక 2 రోజుల ముందే ఇచ్చేసేసి వాళ్ళని ఇంకో ₹1 కోటి, 2 కోట్ల బిజినెస్ ఎక్కువ అడిగినాము అని అంటే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో మనము బిజినెస్ గ్రోత్ కోసము మన బిజినెస్ ఏదైతే ఇంప్రూవ్మెంట్ కోసం మనం చూసుకుంటున్నామో వాళ్ళ ద్వారా మనం చేయించుకోవచ్చు అని చెప్పేసి మా మేనేజ్మెంట్ చాలా అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ అంటే మేము 100% మేము మాత్రమే చేస్తున్నామని, కానీ కాకపోతే ఏంటనంటే ఎక్కడైనా ఒక ఛానల్ పార్ట్నర్, ఒక టీం మెంబర్ మాతో పనిచేస్తున్న ఒక టీం మెంబర్ ఏంది అని అంటే తను ఇంత డిజిటల్ వరల్డ్లో ఇప్పుడు మేము నడుపుతున్నది DSA అండి. సో ఇంత డిజిటల్ వరల్డ్లో ఇప్పుడు చూసుకుంటే మీకు కూడా తెలుసు అందరికీ ఒక్కొక్క బ్యాంక్ అయితే 10 సెకండ్లు 20 సెకండ్లలో కస్టమర్ అకౌంట్లలో డబ్బులు వేసేస్తాయి. అంత డిజిటల్ వరల్డ్లో కూడా మాకు ఫైల్స్ సోర్స్ చేసేసి
మా తరఫున ఫైల్ తీసుకొని వచ్చి తన బాధలు పడి తను కాలింగ్ సెటప్ పెట్టుకోవడము, లేకపోతే విజిటింగ్ కార్డ్స్ పంచడము, లేకపోతే రెఫరల్ బిజినెస్ చేయడం, ఇన్ని చేసినప్పుడు మేము మమ్మల్ని ఇప్పుడు ఎండ వాన, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎండలు ఘోరంగా ఉండే మనకు చల్లగా చలికి ఇంత ఇబ్బందులలో కూడా ఒక పర్సన్ వెళ్ళి ఒక లోన్ సోర్స్ చేసుకొని వస్తున్నాడు అని అంటే మేము ఆలోచన ఏం చేస్తాము అంటే తను ఇబ్బంది పడకూడదు ఎక్కడ. బికాస్ ఎట్లా ఉంటుంది అని అంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఉంటేనే మాకు ఇక్కడ అందరికీ కూర్చోవడానికి మేము చేయడానికి పని ఎక్కువ ఉంటుంది. సో మేమేం ఆలోచిస్తాము అని అంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలా, ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలా. అలాగే వాళ్ళకు పేమెంట్స్ ఇప్పుడు సాలరీడ్ ఎంప్లాయీ కంటే ఏందండి, ఇప్పుడు ఏం చేసినా 1వ తారీఖు రోజు, 2వ తారీఖు రోజు, 5వ తారీఖు కల్లా జీతం పడిపోతుంది. కానీ వాళ్ళు ఆంటర్ప్రీనర్స్, ఈ ఆంటర్ప్రీనర్కి ఏంది చేసుకుంటేనే డబ్బులు. సో వాళ్ళ కష్టాన్ని మేము గుర్తిస్తాం. ఇప్పుడు మా చైర్మన్ గారు కావచ్చు, మా CEO కావచ్చు, మా CEO గారి క్యాబిన్లోకైనా చైర్మన్ గారి క్యాబిన్లోకైనా వాళ్ళు చాలా స్వతంత్రంగా వెళ్తుంటారు. రీజన్ ఏంటంటే వీ డోంట్ పుట్ ఎనీ బ్యారియర్స్. మాకెందుకంటే వాళ్ళు లేకపోతే మాకు కూడా మా మనుగడ ఎట్లా అనేది మా మైండ్లలో ఉంటుంది కాబట్టి, మా కంపెనీ మాకు అది నేర్పించింది కాబట్టి ఒక్కసారి మాకు ఎట్లా ఉంటుందంటే ఏదైనా ఒక టీం మెంబర్ వచ్చి ఒక చిన్న ఫైల్ గురించి డిస్కస్ చేసిన ఎక్కడ కూడా తనను మేము కింద చూపించినట్టు ఇంకోటో మేము అట్లాంటివి చేయం. రీజన్ ఏంటంటే తనకు ఆ కష్టం విలువ తెలుసు. సో మేము కూడా ముందు ఆ కష్టం పడి వచ్చిన వాళ్ళమే కాబట్టి సో మాకు ఆ కష్టం విలువ తెలుసు అని మేము కూడా ఎక్కడ కూడా ఆ పర్సన్, ఆ టీం మెంబర్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ మేము తనను ఇబ్బంది పెట్టకుండా మా వంతు అయినంత మట్టుకు, అంటే దగ్గర 99 నుంచి 101%, 101% అక్కడ వీలైతే ఆన్ ద స్పాట్లో ఏదైతే మనము వాళ్ళ ఇష్యూ ఉంటుందో ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి చూస్తాము. ఒకవేళ ఇష్యూ రిజాల్వ్ కాని పక్షంలో మ్యాక్సిమం కొంచెం టైం తీసుకొనైనా సరే 1 day 2 days టైం తీసుకొనైనా ఇష్యూని క్లోజ్ చేస్తాం. సో ఇట్లా మా వర్క్ కల్చర్ ఎట్లా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఈవెన్ మా దగ్గర ఉన్న బ్యాక్ ఆఫీస్ ఎంప్లాయీస్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ఎవరిని మీరు వద్దు అని ఇప్పుడు తీసేసినట్టు కూడా లేదు. రీజన్ ఏంది అని అంటే ఇక్కడ పని ఎంత ఉందంటే రండి ఇంకా ఎంతమంది జాయిన్ అయినా, ఇంకొక 500 మంది జాయిన్ అయినా మాకు చేయడానికి పని అంత ఉంది. సో మేము ఎప్పుడు కూడా ఒక మనిషిని వెళ్ళిపోవని చెప్పడము అట్లాంటివి ఏముండవు. మా దగ్గర ఎట్లా ఉంటుంది అంటే మేము మాకు సంబంధించిన ఇప్పుడు పని ఉంది అని అంటే ఆ పర్సన్కి ఈ వర్క్ ప్రాపర్ అనిపించిన దగ్గర మేము ఆ పర్సన్ని తీసుకుపోయి ప్లేస్ చేస్తాం. సో ఆబ్వియస్లీ మనము పర్సన్కి ఏదైతే వర్క్ ప్రాపర్ అనిపించి మనం ప్లేస్ చేస్తామో అక్కడ తనకేమి ఇబ్బంది ఉండదు కాబట్టి 100% మాకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఎక్కడ ఇబ్బందులు లేకోకుండా సో ఒక మంచి వెల్ ప్రొఫెషనల్ వాతావరణంలో మనం పని చేస్తే మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే అరే చలో ఐ కెన్ మనం పొద్దున నిద్రలేసి ఆఫీస్కి వచ్చి ఆల్మోస్ట్ ఆల్ దినమంతా ఆఫీస్లో స్పెండ్ చేస్తాం. మన వర్క్ కల్చరు లేకపోతే వర్క్ అంబియన్స్ మంచిగా లేకపోతే ఎక్కువసేపు పని చేయలేము మనం ఆడ. సో ఇక్కడ మా దగ్గర ఏంది అని అంటే ఈ అంబియన్స్ అనేది మేము ఎట్లా ప్రొఫెషనల్గా క్రియేట్ చేస్తామంటే ఎప్పుడు వర్క్ ప్రెషర్ కాకుండా అట్లా అని ఎప్పటికి లైట్ తీసుకోవడాలి ఇట్లాంటివి కాకుండా ఇక్కడ వర్క్ ఇంపార్టెంట్ ఉందో ఇంపార్టెన్స్ మన ప్రజెన్స్ ఇంపార్టెన్సో లేకపోతే మన ఖచ్చితంగా మన ఇన్వాల్వ్మెంట్ ఇంపార్టెన్స్ ఉందో అక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా మేము ఎంప్లాయీస్ని చూసుకోవడం జరుగుతుంది. సో అందుకే జాయిన్ అయిన ఎవ్వరు కూడా 99% వెళ్ళిపోరు మమ్మల్ని వదిలేసి. సో ఇట్లా మా వర్క్ కల్చర్ ఇట్లా నడుస్తూ ఉంటుందండి. సో చూసానండి చాలామంది మీ ఎంప్లాయీస్ని కూడా నేను. సో వాళ్ళైతే 9 years 8 years 7 years 5 years నుంచి కూడా చేస్తున్నారు. గ్రేట్ అసలు నిజంగా చెప్పాలంటే మేనేజ్మెంట్ కూడా అంత బాగా సపోర్ట్ చేస్తారు కాబట్టి సో ఇలా ఉన్నారని మీరు చెప్తున్నారు. నైస్ అండి. సో కమింగ్ టు ద పాయింట్ అండి, సో ఇంకా మీరు లోన్స్కి సంబంధించి ఏ లోన్స్ మీ అండర్లో వర్క్ చేస్తున్నారండి? లోన్స్కి సంబంధించి అంటేనండి ఇప్పుడు మా దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కమింగ్ టు పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, అంటే మేము డిజి లోన్స్లో ఈ లోన్ అనే పదము ఏదైతే ఉందో ఆ పదము మా దగ్గర లేదు, దొరకదు, ఇక్కడ అవ్వదు అనే మాట మేము చెప్పకూడదు. కాబట్టి ప్రతి ఒక్క లోన్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ మేము మా దగ్గర చేయడం జరుగుతుంది. సో ఈరోజు నేను మీకు మన ఆటో లోన్స్ ఎట్లా కార్ లోన్ ఎట్లా ఆటో లోన్స్ అంటే మనం కార్ లోన్స్ని ఆటో లోన్స్ అంటారు.
ఓకే. సో కార్ లోన్స్ ఎట్లా తీసుకోవచ్చు అనేది ఇది చెప్దామని వచ్చినానండి మీ దగ్గరికి. ఓకే. సో మీరు నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసారు. సో కార్ లోన్స్‌ని నేను హ్యాండిల్ చేస్తూ ఉంటానని చెప్పి. సో అసలు కార్ లోన్స్ అంటే ఏంటి? అది కొంచెం చెప్పేయండి ఒకసారి. కార్ లోన్ అంటే ప్రతి ఒక్కరి కళ, ఒక కార్ ఉండాలా, ఒక ఇల్లు అంటే ఉండాలా అని ఇప్పుడు మీరు చెప్పేసి. ఇందాక చెప్పినట్టు ఆటోమొబైల్స్ అంటే మామూలుగా ఇప్పుడు ఆటోమొబైల్స్ అంటే ఆటోస్, కార్స్ ఇట్లా బైక్స్ ఇట్లా వస్తాయి దాని కేటగిరీలోకి. సో ఇక్కడ మీరు ప్రత్యేకించి ఆటోమొబైల్స్ అంటే కార్ అని అంటున్నారు. అంటే కార్స్ మాత్రమే మీరు లోన్స్‌కి ఇస్తారా మనీ? మన దగ్గర ఎట్లుంటుంది అంటేనండి, బైక్స్కి డిఎస్ఏ వర్టికల్ లేదు. సో ఓకే. బైక్లకు, ఆటోలకు వాటికి డిఎస్ఏ వర్టికల్ ఉండదు. హ్మ్. సో కార్స్కు మాత్రమే, హ్మ్. కార్స్, బస్సులు వీటికి మాత్రమే డిఎస్ఏ వర్టికల్ ఉంటుంది. ఓకే. సో మా దగ్గర ఏంటంటే డిజి లోన్స్లో మేము అపార్ట్ ఫ్రమ్ ఆటో అండ్ బైక్స్ మిగిలినవన్నీ మేము ప్రొడక్ట్స్ చేస్తాము. ఓకే. సో మనకి ఎట్లా ఉంటుంది అంటే కార్ లోన్ అని అంటే కార్ లోన్లో న్యూ కార్ ఉంటుంది, యూజ్డ్ కార్ ఉంటుంది, కమర్షియల్ బండ్లు ఉంటాయి. అంటే ఎల్లో బోర్డు, వైట్ బోర్డ్, ఎల్లో బోర్డ్ ఎట్లా ఉంటుందో యెస్. సో అట్లా కమర్షియల్ వెహికల్ ఉంటుంది. సో ఇవన్నీ చేస్తాం అన్నమాట. సో మనకు ఏంటంటే ఇక్కడ కార్ లోన్ ఇస్ నథింగ్ బట్ ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ ఏముంటుంది అంటే ఒక కారు కొనుక్కోవాలని. యెస్. సో మేము వాళ్ళ డ్రీమ్ని, ఆ కళను మేము సహకారం చేయడానికి మేము తోడ్పడతాము యాజ్ ఏ లీడింగ్ మన ఏమంటారు ఛానల్ పార్ట్నర్ ఇన్ ఎంటైర్ పాన్ ఇండియా. సో వీ డిజి లోన్స్ మేము కార్ లోన్స్ చేస్తాము. సో కార్ అనేది ఎవరికైతే నా కార్ కొనాలని ఎట్టి పరిస్థితుల్లో ఆశ ఉంటుందో ఆ ప్రతి ఒక్కళ్ళకు మేము కార్ లోన్ 100% వాళ్ళకు ఏ రకంగా సహాయం చేస్తే వాళ్ళ కార్ కొనాలనుకునే కళ నెరవేరుతుంది అనేది మేము చూసుకొని మేము 100% వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది త్రూ డిజి లోన్స్. ఓకే. సో ఇందాక మీరు చెప్పినట్టు సో కార్స్‌లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి న్యూ కార్ అన్నారు, ఇంకొకటి ఓల్డ్ కార్ అన్నారు. సో న్యూ కార్ అయితే ఎలా ఉంటుంది? డిఫరెన్స్ ఏంటి? ఓల్డ్ కార్ అయితే డిఫరెన్స్ ఎలా ఉంటుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది. ఇప్పుడు మనకేంటంటేనండి న్యూ కార్ అండ్ యూజ్డ్ కార్ అంటారు. సో ఈ న్యూ కార్ అండ్ యూజ్డ్ కార్లలో మనకు జనరల్గా మామూలుగా మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 8-9 నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఇదేంది న్యూ కార్కి. యూజ్డ్ కొంచెం ఒక 1.5% 2% ఎక్స్ట్రా ఉంటుంది. సో ఇది ఎట్లా ఉంటుంది అంటే బ్యాంక్ టు బ్యాంక్ వేరీ అవుతుంది మనకు ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, మనకు ఏదైతే లోన్ అమౌంట్ ఉంటుందో దట్ విల్ బీ డిసైడెడ్ బై అవర్ ప్రొఫైల్. అంటే మన ప్రొఫైల్ని బేస్ చేసుకొని లోన్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. మన శాలరీని బేస్ చేసుకొని మనం తీసుకునే బ్యాంకుని బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిసైడ్ చేయడం జరుగుతుంది. సో న్యూ కార్కి ఓల్డ్ కార్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే న్యూ కార్కి కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా తక్కువ ఉంటుంది. యూజ్డ్ కార్ వచ్చేసి కొద్దిగా రేటు ఒక 1-2% హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే అది ఆల్రెడీ యూజ్ అయిపోయిన కార్ కాబట్టి బ్యాంకు సో దానికి రీఫైనాన్స్ అవి చేస్తుంటారు కాబట్టి సో న్యూకి యూజ్డ్కి ఒక 1-2% అంత డిఫరెన్స్ వస్తుందండి. ఓకే సార్, ఇంకొకటి మీ ఒపీనియన్లో న్యూ కార్ బెటర్ అంటారా, ఓల్డ్ కార్ బెటర్ అంటారా చెప్పండి మీరు. ఇప్పుడు మీలాగా డబ్బు ఉన్న వాళ్ళు అయితే న్యూ కార్ తీసుకోవచ్చు, నాలాగా డబ్బు లేకపోతే ఓల్డ్ కార్ తీసుకోవచ్చు. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈ కార్ లోన్ అనేది ఎట్లా తీసుకోవాలా అని అంటే మ్యాక్సిమం కొంతమంది మైండ్ సెట్ అండి. ఇప్పుడు ఇంట్లో కొంతమంది నేర్చుకుంటుంటారు బండి, ఆ కొత్త బండి కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నా సరే అనవసరంగా కొత్త బండిని తెచ్చి దానికి ఎందుకు స్క్రాచెస్ పెట్టాలా అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ కొద్దిగా పర్ఫెక్ట్ అయ్యేంత వరకు యూజ్డ్ కార్ తీసుకుంటారు. లేదు నాకు కాన్ఫిడెన్స్ ఉంది నేను డ్రైవింగ్ చేయగలుగుతున్నాను అనే వాళ్ళు ఏం చేస్తారంటే న్యూ కారే కొనేస్తారు. న్యూ కార్ అండ్ యూజ్డ్ కార్కి డిఫరెన్స్ అంటే ఎట్లుంటుంది అంటేనండి, ఇప్పుడు మనకు రిపేర్లు, ఇంజన్ వారంటీలు, సో మెయింటెనెన్స్లు ఇవన్నీ అంటే డిపెండ్స్ ఆన్ మన డబ్బులు. మనం ఆ రోజు కొనుక్కున్న మన చేతిలో ఉన్న డబ్బులను బట్టి, లేదా మనము రేపు పొద్దున ఈఎంఐలో కొనుక్కుంటే ఈఎంఐ కట్టగలిగే కెపాసిటీ కూడా ఉండాలి. అందరి ముందు 4 రోజులు కార్ తెచ్చేసుకున్నాము, మళ్ళీ ఈఎంఐలు కట్టకపోతే మళ్ళీ ఏదైతే కార్ బ్యాంక్ ఉంటుందో బ్యాంకు మళ్ళీ తన బండి సీజ్ చేయడం ఇట్లాంటివన్నీ జరగకోకుండా ఎవరైనా ఏం చేస్తారంటే 90% తన అంటే తన తాహతకు తగ్గట్టు వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు కార్ అనేది ప్లాన్ చేసుకుంటారండి. అది న్యూ కార్ అయితేనేమో ఒకటి అంటే న్యూ కార్ ఆర్ యూజ్డ్ కార్ అని అంటే
కొత్త బండ్లో కూడా మనకు డబల్ త్రిబుల్ ప్రాబ్లమ్స్ వచ్చే బండ్లు కూడా కొన్న కొత్తలోనే వచ్చేటివి ఉన్నాయి. యూజ్డ్ కార్ కూడా ఇప్పటికి కూడా కొన్న తర్వాత 5 ఏళ్ళకో 10 ఏళ్ళకు కూడా ఎప్పుడు కూడా ప్రాబ్లం రాని బండ్లు కూడా ఉన్నాయి. సో ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్ ఆఫ్ ద కస్టమర్. ఏ కార్ కొంటే బెటర్ అంటారు చెప్పండి. సింపుల్ అండి. నేనేం సజెస్ట్ చేస్తానంటే ఏ కార్ కొన్నా ఒకటి ఏ బండి తీసుకున్నా సరే మేము చాలా మందికి మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పుడైనా కొనేటప్పుడు ఆ బ్రాండ్ ఎట్లుండాలంటే ఈరోజు మనం ఈ కారు కొనుక్కున్నాం సంతోషం, అంటే చాలామంది చాలా బండ్లు కొంచెం కొద్దిగా అందరిలా కాకుండా నేను కొద్దిగా వెరైటీగా ఆలోచిస్తా అని కొంతమంది బండ్లు కొంటుంటారు. కాకపోతే కన్సర్న్ ఏంటంటే రేపు పొద్దున మళ్ళీ మీరు ఆ బండిని తీసేయాలనుకున్నప్పుడు రీసేల్ వాల్యూ అనేది మ్యాండేటరీ. ఓకే, జాగ్రత్తగా వినండి ప్రేక్షకులారా, చాలా మంచి పాయింట్ అయితే చెప్తున్నారు. ఎవరైతే కార్ కొనాలనుకుంటున్నారో ఎందుకు తీసుకోవాలి చెప్తున్నారు, చెప్పండి సార్. సో ఇక్కడ ఎట్లుంటుంది అంటేనండి, కారు కొనడం ఎంత ఇంపార్టెంటో మనం కొన్ని రోజులు వాడుకుంటాం. వాడుకున్న తర్వాత సపోజ్ కొన్ని బోర్ కొట్టేసేసి నాకు వేరే బండి కొనాలని ఉంది అని అనుకో, ఇప్పుడు మీరు ఆ బండిని అమ్మగలగాల, అంటే కస్టమర్ కూడా దొరకాల. సో ఎట్లా పడితే అట్లా మనము ఏదంటే మోడల్ చూస్ చేసుకొని ఒకవేళ కనుక మనము ఆ మోడల్ని నచ్చని మోడల్స్ని మనము ఒకవేళ కనుక కొన్ని తర్వాత అప్పుడు ఏమవుతుంది అని అంటే రీసేల్ అవ్వక, మన పెట్టిన డబ్బులు రాక, మళ్ళీ అమ్మలానికి మనం ఇబ్బందులు పడాలి. సో ఇవన్నీ మనకి ఎట్లుంటాయంటే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. సో దట్స్ వాట్ మేము ఏం చెప్తాము అంటే ఏ బండి కొన్నా, ఐదర్ న్యూ కార్ ఆర్ యూజ్డ్ కార్, ఏది కొన్నా ఫస్ట్ దానికి రీసేల్ వాల్యూ ఉండేటట్టు ఆ బ్రాండ్ని చూస్ చేసుకోండి. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ బ్రాండ్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు ప్రమోట్ ఎనీ బ్రాండ్. మనకేంటంటే కస్టమర్ ఈజ్ ఎ బ్రాండ్ ఫర్ అస్. సో కస్టమరు ఆలోచించి డబ్బులు పెడుతున్నాడు అని అంటే ఆ డబ్బులు తను ఒక మంచి బ్రాండ్ పైన పెడితే ఏమవుతుందంటే ఈరోజు వాడుకున్న తర్వాత మళ్ళీ రేపు పొద్దున అమ్మాలి అని అంటే ఇష్యూస్, ఎగ్జాక్ట్లీ ఇష్యూ లేకుండా వర్తబుల్గా అమ్మేసుకొని మళ్ళీ ఇంకో బండి కొనుక్కోవాలి, ఇంకో బండి కొనుక్కోవాలి, 4 బండ్లు కాదు 40 బండ్లు కొనుక్కోవాలి. మా కోరిక కూడా అదే ఉంటుంది, ఎందుకంటే మేము లోన్లు ఎంతమంది ఎన్ని కార్లు కూడా మాకు అంత లోన్లు పెరుగుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మేము కూడా ఆలోచన చేసేది ఏంటంటే ఏదైనా బండి కొనేటప్పుడు కొంచెం బ్రాండ్ అంటే రీసేల్ అయ్యే బ్రాండ్ని చూసుకొని కొనుక్కుంటే కస్టమర్లు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారండి. సో ప్రేక్షకులారా విన్నారు కదా మీరందరూ. సో రీజనబుల్గా రీసేల్ అయ్యేటువంటి మంచి బ్రాండ్ ఏదైతే ఉందో అది చూసుకొని మైలేజ్, సో దీన్ని బట్టే మనం బండిని కొనుక్కోవాలంటున్నారు. చాలా చక్కటి పాయింట్ అయితే చెప్పారు. సో ఇంకొక డౌట్ కూడా మీ అందరికి వచ్చి ఉంటుంది. సో లోన్స్ అన్నది ఓన్లీ ఎవరికి ఇస్తారు, ఎలాంటి ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి ఇస్తారు అని మీ డౌట్ చాలా మందికి. సో అది కూడా క్లియర్ చేసేస్తారు సార్. చెప్పండి సార్, ఎలాంటి ప్రొఫైల్ వాళ్ళకి ఇస్తారు అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉంటారు, కార్ కొనుక్కోవాలనుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇస్తారా, లేకపోతే మీలాగా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళు, అలాంటి యాంకర్స్, సో ఇలా కార్స్ ఇలాంటివి కొనాలనుకుంటారు, సో అలాంటి వాళ్ళకి మాత్రమే ఇస్తారా, అసలు ఎలాంటి ప్రొఫైల్ని చూస్ చేసుకొని ఇస్తారు? డబ్బు కట్టగలిగే కెపాసిటీ ఉన్న ఎవరికైనా లోన్ ఇస్తారండి. తగ్గేదే లేదు, ఏం చెప్పారండి అసలు. అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే చిన్న స్థాయి వాళ్ళ పెద్ద స్థాయి వాళ్ళని పక్క పెట్టేసేస్తే, ఇప్పుడు నేను లోన్ తీసుకుంటున్నప్పుడు లోన్ తీసుకొని 4 రోజులు బండి వాడుకొని 5వ రోజు మళ్ళీ ఇబ్బంది పడకుండా ప్రాపర్గా డబ్బులు కట్టుకునగలిగే కెపాసిటీ ఉండాలి. రెండవది మేజర్గా సాలరీడ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా ఇద్దరికి లోన్ చేయొచ్చు. సో సాలరీడ్లో చేయొచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్లో కూడా చేయొచ్చు. సో సాలరీడ్లో ఎట్లా ఉంటుంది అని అంటే తన శాలరీ ఇప్పుడు 20,000 30,000 జీతం ఉన్న ఆయనకు కూడా లోన్ చేయొచ్చు. కాకపోతే ఆ లోన్ వస్తుంది, ఆ జీతంకు తగ్గట్టే లోన్ వస్తుంది. సేమ్ బిజినెస్ కూడా అంతే. సో కొన్ని నెగిటివ్ ప్రొఫైల్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ప్రొఫైల్స్కి మాత్రం మనం చేయము. సో వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో వాళ్ళు వెళ్ళి తీసుకోవడము, ప్రైవేట్ లెండింగ్ లేకపోతే వాళ్ళ ఓన్ డబ్బులతోటి సో ఇట్లా తీసుకోవడం జరుగుతుంది. బట్ శాలరీడ్కి చేస్తాము, సెల్ఫ్ ఎంప్లాయిడ్కి చేస్తాము. శాలరీడ్లో అయితే మనకు ఎట్లా ఉంటుందంటే పాన్ సేమ్ కేవైసీ డాక్యుమెంట్లు కావాలా, లైక్ ఫోటో, పాన్, ఆధార్ అండ్ వాళ్ళ ప్రజెంట్ అడ్రస్ ప్రూఫ్ తీసుకుంటాము. దాని తర్వాత ఏదైతే 3 నెలల వాళ్ళ పే స్లిప్స్ తీసుకుంటాము బ్యాంక్లో క్రెడిట్ అయ్యేటట్టు. దాని తర్వాత ఒక 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటాము. తీసుకొని ఒకవేళ సపోర్టింగ్కి పెద్ద కార్ అనుకోండి ఫామ్ 16 కూడా తీసుకుంటాము. సో ఓవరాల్ ఒక 3 years ఎక్స్పీరియన్స్ ప్రూఫ్ కూడా తీసుకుంటాము. ఇది సాలరీడ్ ఎంప్లాయీస్కి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితేనేమో లాస్ట్ 2 years ఐటీ రిటర్న్స్ తీసుకుంటాము.
దానికి వింటేజ్ ప్రూఫ్ అంటారు అనమాట. అంటే వింటేజ్ అంటే ఇప్పుడు ఈ బిజినెస్ పెట్టి ఇన్ని సంవత్సరాలు మ్యాండేటరీ అవ్వాలని 3 years మ్యాండేటరీ వింటేజ్ ప్రూఫ్ తీసుకుంటారు అనమాట. సో అది 3 years వింటేజ్ ప్రూఫ్ లేకపోతే చేయలేదు ఇది బ్యాంక్ కూడా. సో ఇక్కడ ఏంటంటే 3 years వింటేజ్ ప్రూఫ్ తీసుకుంటాము. దాని తర్వాత ఐటీ రిటర్న్స్లో కూడా నార్మల్ ఐటీఆర్ అక్నాలజ్మెంట్ ఒకటే కాదు, కంప్లీట్ P&L బ్యాలెన్స్ షీట్ మొత్తం తీసుకుంటారు అనమాట. సో బ్యాలెన్స్ షీట్లో ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ గ్రాస్ ఇన్కమ్ ఎంత ఉంది, వాళ్ళ ఖర్చులు ఎంత ఉన్నాయి అన్నీ. ఇప్పుడు మన సాలరీడ్ పే స్లిప్లలో మీకు ఆ అలవెన్స్ ఈ అలవెన్స్ బేసిక్ సాలరీ అని ఎట్లా రాసి పెడతారో P&L బ్యాలెన్స్ షీట్లో కూడా వాళ్ళ గ్రాస్ ఇన్కమ్ ఎంత, వాళ్ళ ఆబ్లిగేషన్ ఏముంది, వాళ్ళ నెట్ ఇన్కమ్ ఎంత, ఇవన్నీ వాళ్ళు బ్యాలెన్స్ షీట్లో రాపించుకుంటారు అనమాట చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా. సో వాళ్ళ ఐటీ రిటర్న్స్ తీసుకుంటారు. తర్వాత ఒక 1 year బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకుంటాము. ఇవన్నీ చూసుకొని వాళ్ళకి ఓన్ హౌస్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసేసుకొని మనము లోన్ అనేది ప్రాసెస్ చేయించడం జరుగుతుంది. మొత్తం వెరిఫికేషన్లు అన్నీ తీసేసుకుంటారు, ప్రూఫ్లు ఏంటి ఎలా మొత్తం చెక్ చేసేస్తారు. అయితే అంటే ఇక్కడ ఎట్లుంటుంది అంటేనండి, ఒకవేళ గనక ఆ కస్టమర్ రేపు కట్టని పక్షంలో ఫస్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా బ్యాంక్ అనేది ముందు మా దగ్గరకు వస్తుంది. ఎందుకంటే లోన్ మా ద్వారా డిజి లోన్స్ ద్వారా సోర్స్ చేసినాం కాబట్టి. సో మీ కస్టమర్ ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు, ఈ బ్యాంక్ కూడా మాలాంటి ఛానల్ పార్ట్నర్స్ని మధ్యలో పెట్టడానికి రీజన్ ఏంది అని అంటే, ఏదైనా ఇష్యూ వచ్చింది అని అంటే ఛానల్ పార్ట్నర్ ఉన్నాడు కదా చూసుకుంటాడు కదా, ఒక ధైర్యం భరోసా మీద. సో మేము కూడా ఇప్పుడు ఏందని అంటే చేసేటప్పుడు మేము కూడా 1-4 సార్లు ఆలోచిస్తాం. అరే నిజంగా జెన్యూన్ కస్టమర్ అనుకోండి 100% సోర్స్ చేయొచ్చు. ఒకవేళ కస్టమరు లేడు, జెన్యూన్ కాదు, కొద్దిగా ఇబ్బంది ఉంది అని అంటే మేము కూడా ఫైల్ని అన్ని టచ్ చేయడం జరగదు. సో అనవసరంగా మా క్రెడిబిలిటీ బ్యాంక్ దగ్గర పోకూడదు అనేది మేము ఆలోచన చేసేసి మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రాపర్ జెన్యూన్ కస్టమర్స్కి, ప్రొఫెషనల్ కస్టమర్స్కి, మంచి ప్రొఫెషనల్ కస్టమర్కి అంటే కొంచెం మంచి నీట్గా ఈఎంఐలు కట్టుకొని చేసుకునే కస్టమర్లకు మేము లోన్ ఇప్పించడం అనేది జరుగుతుందండి. ఓకే సార్, ఇంకా కొంతమంది అయితే కార్ లోన్స్ మీరు చెప్పినట్టు ఇందాక కొంతమంది కార్స్ ఇలా కొంటారు, ఒక 3-4 months బాగానే కడతారు, తర్వాత ఈఎంఐ సిస్టమ్ కట్టడం అన్నది ఆపేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా మళ్ళీ అంటే కొన్ని రోజులు ఆపి తర్వాత కంటిన్యూగా పే చేయొచ్చు అని ఏమైనా స్కీమ్ లాగా ఏమైనా ఉంటుందా? మీకు నేను ఒక విషయం చెప్తానండి. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక లోన్ తీసుకున్న తర్వాత ఈరోజు ఈఎంఐ ఉందనుకోండి, అది ఈరోజే కట్టాలి. ఈరోజు కాదు నేను వారానికి కడతా 10 రోజులకు కడతా అని అంటే అది ఆబ్వియస్లీ చెక్ బౌన్స్ కింద రిజిస్టర్ అవుతుంది. బౌన్స్ ఛార్జెస్ పడతాయి. బౌన్స్ ఛార్జెస్తో పాటు సిబిల్ ఇష్యూ అవుతుంది. ఒక్కసారి సిబిల్ ఇష్యూ స్టార్ట్ అయింది అని అంటే ఎంత కార్ లోన్ అనేది సెక్యూర్డ్ లోనే. అవును, సిబిల్ అంటే నాకు గుర్తొచ్చిందండి. యాక్చువల్గా ఒక అంటే ఎవరైనా పర్సన్ ఒక కార్ కొనాలి, లోన్ తీసుకోవాలంటే సిబిల్ ఎంత ఉండాలండి? మ్యాక్సిమం మినిమం 700+ ఉండాలండి. 720+ ఉంటేనే మనము లోన్ ప్రాసెస్ చేస్తాం. ఎందుకంటే 720 కంటే తక్కువ ఉంది అంటే ఆయన సిబిల్లో ఏదో ఇష్యూస్ ఉన్నాయని అర్థం అనమాట. సో దానికి మనము ఇష్యూస్ ఉన్న దానికి ప్రొఫైల్కి మనము ఇబ్బంది పడకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా మనం ఏంటంటే 90% బ్యాంక్స్ చెయ్యవు. ఒకప్పుడు ఏంటంటే కార్లోనే కదా కానీలే అని చెప్పి చేస్తుండే, కానీ ఇప్పుడు చేయట్లేదు అనమాట. సో వీళ్ళు ఏందని అంటే మనకు ప్రతి బ్యాంకు కూడా మినిమం 720 సిబిల్ ప్లస్ ఉంటేనే చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఏ రోజైతే ఈఎంఐ ఉందో మ్యాండేటరీ ఆ రోజు కట్టాల్సిందే. 4 నెలలు కట్టినా, 5 నెలలు కట్టలేదు, 6 నెలలు కట్టినా, 8 నెలలు కట్టలేదు, ఇట్లాంటివి ఉండదండి. కంటిన్యూటీ మ్యాండేటరీ. ఆ కంటిన్యూయేషన్ లేదు అని అంటే ఆ రోజుతో మనం డిసైడ్ అయిపోవాలా నెక్స్ట్ మనకి ఏ లోన్ రాదు అని చెప్పేసి. సో అది సిబిల్ అనేది 100%. ఒకవేళ సిబిల్లో ఇష్యూస్ ఉన్నాయి అని అంటే మాత్రం కట్టాలా, చూసుకోవాలా, మంచి ప్రాపర్ టైం కట్టుకోవాలా. లేదు ఇష్యూస్ ఉన్నాయి, నేను ఇష్యూస్ ఉన్నాయి కట్టుకోలేని పరిస్థితి అంటే నెక్స్ట్ టైం లోన్ కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు లోన్ ఇబ్బంది అవుతుంది అంటున్నారు. సో ఇంకొక డౌట్ కూడా నాకు రేజ్ అయిందండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఫారెన్ వెళ్ళిపోతాను, నేను ఇండియా నుంచి ఫారెన్ వెళ్ళిపోతాను. సో అక్కడి నుంచి నేను ఏమైనా కార్ లోన్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటారు. సో నేను ఫారెన్ నుంచి నేను ఇక్కడ కార్స్ తీసుకోవాలి లోన్ అంటే నాకు ఇస్తారా మీరు? అలా 100% ఇస్తారండి. దాన్ని ఎన్ఆర్ఐ లోన్ అంటారు. ఓకే, ఎన్ఆర్ఐ లోన్స్లో ఎట్లా ఉంటుంది అని అంటే ఇక్కడ ఎవరైతే వాళ్ళకు సంబంధించిన ఎన్ఆర్ఈ అంటే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైతే ఉంటారో మైనర్స్ కాదు, మేజర్లు వాళ్ళు అప్లికెంట్ అవుతారు.
సో కారు వీళ్ళకి డబ్బులు అవన్నీ కట్టడం అంతా ఎవరైతే అంటే పేమెంట్ అంతా నేనే చేస్తాను. ఎగ్జాక్ట్లీ మరి నేను అక్కడికి రాను కదండి. దట్స్ వాట్ అదే చెప్తున్నా. మీరు ఇక్కడికి రాలేరు కాబట్టే ఇక్కడున్న వాళ్ళ పేరు పైన లోన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే. మీరు కోఅప్లికెంట్ మ్యాండేటరీ తీసుకుంటారు, మిమ్మల్ని అప్లికెంట్ కోఅప్లికెంట్ తీసేసుకొని అంటే మా మదరో మా బ్రదరో ఎవరో ఒకరు తీసుకోవచ్చు, వాళ్ళ పేరు మీద తీసుకోవాలా? వాళ్ళ పేరు వాళ్ళది ఉంటుంది, ఓకే. ఈఎంఐ డిడక్షన్ మొత్తం మీ అకౌంట్ నుంచి వస్తుంది. ఎందుకంటే మరి మీరు సంపాదించేది మీరే కదండి. ఇప్పుడు సంపాదన మీరు చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే మీ అకౌంట్ నుంచి డిడక్షన్ పెడతారు. సో బ్యాంక్ కూడా ఏం ఆలోచిస్తారు, తీసుకున్న పేరు మా పేరెంట్స్ ది పెట్టినా మనీ అనేది నా దగ్గర నుంచి కట్ అవుతుంది, నేనే పే చేయాల్సింది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మీకు ఏదైతే మనము అనుకునే లోన్ అమౌంట్ ఉంటుందో డిజైర్డ్ లోన్ అమౌంట్ అక్కడ మనకు ఇచ్చేటప్పుడు చూస్తారు మీ క్రెడిబిలిటీ చూసుకొని, మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు పోతున్నారు ఇండియా నుంచి ఇండియాకి అది ఇదని చూసుకొని దాని తర్వాత ఏం చేస్తారు అంటే 100% మీకు ఎక్కడైతే తీసుకోవచ్చు ఇంత లోన్ అమౌంట్ అని అనిపించిందంటే మీ మదర్నో ఫాదర్నో మీ బ్రదర్నో సిస్టర్నో ఎవరినో ఒకళ్ళను ఇక్కడ అప్లికెంట్గా పెట్టి వాళ్ళ దీని పూచికత్తు పైన మీకు కార్ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ఎన్ఆర్ఐ లోన్ అంటారు. ఓకే. మీరు ఏదైతే లోన్ ఎన్ఆర్ఐ అయినప్పుడు ఎన్ఆర్ఐలకు ఎట్లుంటుంది అంటే జనరల్గా ఎన్ఆర్ఐలు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళ పేరు పైన తీసుకుంటారు. వాళ్ళు వాళ్ళ మదరో ఫాదరో పేరు పైన తీసుకుంటారు కాబట్టి అక్కడ ఎన్ఆర్ఐ లోన్స్ 100% చేస్తాము. బట్ అప్లికెంట్ ఇక్కడ లోకల్ వాళ్ళు అవుతారు, కోఅప్లికెంట్ మీరే అవుతారు అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బయట 2 బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్స్ తీసుకొని ఉంటాను. సో ఇప్పుడు నాకు మళ్ళీ ఇంకో ఏదైనా పెట్టాలని అనిపిస్తుంది కార్ లోన్ తీసుకొని. సో అలాంటప్పుడు నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చి, అంటే ఆల్రెడీ 2 లోన్లు తీసుకొని ఉన్నాను, మళ్ళీ మీ దగ్గర నేను తీసుకోవడానికి కుదురుతుందా? ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటేనండి, లోన్ మీరు అనడం ఏంటంటే మీరు చెప్పేది లోన్ ఎలిజిబిలిటీ అంటారు. లోన్ ఎలిజిబిలిటీ. సో లోన్ ఎలిజిబిలిటీ ఎట్లా ఉంటుంది అని అంటే ఇట్ డిపెండ్స్, మళ్ళీ నేను చెప్పిన మీకు ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ ఇన్కమ్. ఇప్పుడు జీతము 10 లక్షలు ఉందనుకోండి, మీది జీతం 10 లక్షలు ఉన్నప్పుడు 2 కార్లు ఏంటంటే 20 కార్లు కొనుక్కుంటారు, అది మీ ఇష్టం. ఎందుకంటే మీకు కట్టగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి. సో కట్టగలిగే కెపాసిటీ ఉన్నది అంటే మాత్రం 100% వాళ్ళకు లోన్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే మనము మీ శాలరీలో మీరు 2 లోన్స్ కడుతున్నా 3 లోన్స్ కడుతున్నా అని పక్క పెట్టేసేయండి. సో మీరు లోన్స్ ఎన్ని ఉన్నాయి, మీ జీతం ఎంత ఉంది. సో ఏ బ్యాంక్ అయినా మ్యాక్సిమము 70% లోపల కట్ ఆఫ్ ఉంటుంది. సో మీకు 70%, 80%, 90% అంతకు మించి ఫండింగ్ ఇవ్వదు. సో ఎందుకంటే మీరు ఆ 10% అయినా సరే మీరు కూడా మీ ఇల్లు గడుపుకోవాలి కాబట్టి సో అన్ని లోన్లే కట్టేస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు అని చెప్పేసి 90% వరకు కూడా ఫండింగ్ ఇస్తుంది మన జీతం పైన లేకపోతే మన ఐటీఆర్ పైన. సో ఇక్కడ ఎట్లుంటుంది అని అంటే మీరు లోన్స్ ఎన్ని ఉన్నాయనేది సంబంధం లేదు, మీకు ఎలిజిబిలిటీ ఉందా అనేది మాత్రమే అక్కడ మ్యాటర్. మీ ఇన్కమ్ ఎంత ఉంది, సో మీరు ఎంత కట్టగలుగుతారు, సగం ఫ్యామిలీకి పోయి సగం వచ్చేసి ఇలా ఈఎంఐ పోతుంది. సో దాన్ని బేస్ చేసుకునే మేము లోన్ అనేది శాంక్షన్ చేస్తామంటారు. ఎగ్జాక్ట్లీ. సో మీ ఇన్కమ్ని బేస్ చేసుకొని మీ ఎలిజిబిలిటీ అనేది డిసైడ్ అవుతుంది. ఎలిజిబిలిటీని బట్టే మీకు లోన్ అమౌంట్ అనేది వస్తుంది. మీకు జీతం ఎంత ఉన్నా సరే మీ రిక్వైర్మెంట్ సపోజ్ 10 లక్షలు ఉందనుకోండి, మీ ఎలిజిబిలిటీ 5 లక్షలు ఉంటే 5 లక్షలు ఇస్తుంది. లేదు మీ మీకు రిక్వైర్మెంట్ 5 lakhs ఉంది, మీ ఎలిజిబిలిటీ 10 lakhs ఉంది. సో మిమ్మల్ని అడుగుతుంది బ్యాంకు, మీకు 10 లక్షలు వస్తుంది, మరి మీరు 10 లక్షలు కావాలా ఇదే 5 లక్షలు చాలా అన్న, అప్పుడు మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఏంది 5 లక్షలు అంటే 5 లక్షలు, మళ్ళీ లేదు 10 లక్షలు అంటే 10 లక్షలు అని. సో ఎలిజిబిలిటీ అనేది మ్యాండేటరీ అనమాట అక్కడ. నైస్ అండి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో చూసారు కదండి వ్యూవర్స్, సో మీకు కూడా చాలా బాగా అర్థమై ఉంటుంది. సో ఏ ఎలిజిబిలిటీని బట్టి ఇస్తారని చాలా డౌట్స్ ఉన్నాయి కదా. సో బోల్డ్ అన్ని డౌట్స్ అయితే నేను అడిగి క్లియర్ చేసేసాను. ఇంకా మీరు ఎవరైనా డౌట్స్ ఉంటే మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. సో అలా నేను ప్రతి ఒక్కరిని అడుగుతాను. సో దాని గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మీకు సంబంధించిన ఏదైతే ఆటో లోన్స్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మీకు కింద స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మా డిజి లోన్స్ రిప్రజెంటేటివ్ మీతో టచ్లోకి వస్తారు. మీకు ఎటువంటి సర్వీసెస్లో ఇబ్బంది ఉన్నా సరే ఖచ్చితంగా మా రిప్రజెంటేటివ్ మీతో మాట్లాడి మీకు కావాల్సిన ఏదైతే లోన్ అనేది ప్రాసెస్ చేయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అండ్ ఖచ్చితంగా డిజి లోన్స్ ద్వారా లోన్ అప్లై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.